మోడీకి కాంగ్రెస్‌కి ఏం చేత కాదు. మీరు అబ్జర్వ్ చేయండి. చంద్రబాబు గారు కూడా ఒకప్పుడు ఇప్పుడైతే మారిపోయారు ఆయన చాలా మారిపోయారు. ఒకప్పుడు చంద్రబాబు గారు 2004కి ముందు ఎన్నికలకు ముందు బియ్యం ధరలు పెరగబోతున్నాయి. ప్రకృతి వైపరీత్యం వచ్చింది. ఏదేదో ఇబ్బందుంది. వెంటనే మిల్లర్లందరిని కూర్చోబెట్టి మీరు బియ్యం ధరలు పెంచడానికి వీల్లేదు. ఈ రేటుకి అమ్మాలి అని చెప్తారు. మిల్లర్లు లేదు లేదండి మాకు సంక్షోభం ఉంది అంటే, అవునయ్యా ప్రజల కోసం తగ్గించాల్సిందే అని చెప్తారు. రూ. 12కి బియ్యాన్ని బోర్డులు పెట్టి అమ్మిచ్చారు. సాంబా మసూరి, సోనా మసూరి 2004కి ముందు. నాకు బాగా గుర్తు. ప్రతి షాప్ ముందు బోర్డు పెట్టి తీరాలి. లేకపోతే గనక ఆ షాప్ మీద యాక్షన్ తీసుకుంటారు. అంత సిన్సియర్. కాకపోతే ఆయన ఓడిపోయారు 2004. ఎందుకని? ప్రజలకి ఏం కావాలి? నొప్పి తెలిసాక ఆయింట్‌మెంట్ రాస్తే ఓకే గాని, నొప్పే తెలియకుండా గనక ట్రీట్‌మెంట్ ఇస్తే కష్టం. అదే రాజశేఖర రెడ్డి వచ్చారు. రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ రూ. 12 బియ్యం కాస్త 15, 20, 30, 40, 50, 55 దాకా వెళ్ళిపోయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి రూ. 40కి మించి అమ్మడానికి వీల్లేదని ఆదేశించారు. ఓ 2 నెలలు జనాలకు అయ్యాక. అప్పుడు అబ్బా! రాజశేఖర రెడ్డి ఎందుకని? అప్పటికి రూ. 60 పెట్టి తిన్నోళ్ళు రూ. 40 అంటే రూ. 20 మిగిలినట్టు అనిపించింది. అంతేగాని రూ. 12 రూ. 40 వెళ్ళింది అనిపించలా. అది వ్యూహం. కాంగ్రెస్ సెంటర్‌లో కూడా అదే చేస్తదనమాట. ఏమీ లేకుండా ఏదో చేసినట్టు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏమన్నా పీకిందా కాంగ్రెస్ పార్టీ? నథింగ్. అక్కడికి ఇంకా మన సెక్యూరిటీని వీక్ చేసింది. చైనా సరిహద్దుల్లో వీక్ చేసింది. అవన్నీ చేసుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైనా చెప్పుకొచ్చాడా? ఇప్పుడు కూడా ఇరాన్ వ్యవహారాల్లో ఏం జరుగుతుంది? కూల్‌గా చేసుకెళ్తున్నారు. అతిశయంతో కూడింది చేయట్ల. ఒక స్పష్టమైన సంకేతం. భారతదేశానికి సంబంధించి భారత్‌కి వ్యతిరేకంగా వ్యవహరిస్తే మిమ్మల్ని మేము అవాయిడ్ చేస్తాం. కెనడా ప్రధానమంత్రి ట్రుడోకైనా అదే పాఠం చెప్పాడు. సచ్చినట్టు ఇప్పుడు ఇవాళ ఉన్న కెనడా ప్రధానమంత్రి వచ్చి మర్యాదగా కూర్చున్నాడే. అలాగే బ్రిటన్ ప్రధానమంత్రికైనా సరే అలాంటి ఘాటుగా ఇచ్చాకే ఇవాళ బ్రిటన్ ఖలిస్తానీ విషయంలో యాక్షన్‌కి రెడీ అవుతుంది. అలాగే ఇప్పుడు గల్ఫ్ దేశాలతో మాట్లాడాడు. సానుభూతి వ్యక్తం చేశాడు. ఆయిల్ నిల్వల గురించి మాట్లాడే వ్యవహారం జాగ్రత్తగా. మన వాళ్ళని తరలించే వ్యవహారం జాగ్రత్తగా. డ్రామటైజ్ చేయకుండా వెళ్ళడం అన్నది మోడీకి చేతనైన పని.